తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు చోటు దక్కింది. మాదిగ సామాజిక వర్గ కోటా కింద లక్ష్మణ్ కుమార్ను మంత్రి పదవి వరించింది. దాదాపుగా 43 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అడ్లూరిని పార్టీ హైకమాండ్ గుర్తించింది. పలుమార్లు ఓటమి ఎదురైనప్పటికీ ఆయన నాయకత్వాన్ని చూసిన అధిష్టానం సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశాలు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వగా గెలిచి నిలిచారు. ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గంలో అవకాశం లభించడం ఆయన ప్రజలకు చేసిన సేవలే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అడ్లూరి లక్ష్మణ్ 1982 నుంచి 1985 వరకు గోదావరి ఖని జూనియర్ కళాశాల NHUI అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 1994 వరకు NSUI కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ ఎక్కడ నిరాశ చెందకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవకే అంకితమయ్యారు. 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన లక్ష్మణ్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల ఈశ్వరపై 22,039 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి 2023 డిసెంబర్ 15వ తేదీన ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం నియమించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అడ్లూరి లక్ష్మణ్ నిత్యం ప్రజాసేవలోనే గడిపారు. తన నియోజకవర్గంలోని ప్రజలకు కష్టం వచ్చిందని తెలిస్తే చాలు వారి వద్దకు వెళ్లి పలకరించి ధైర్యం చెప్పారు. తన వంతుగా సాయం చేశారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించిన రాష్ట్ర కాంగ్రెస్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సముచితమైన స్థానం కల్పించింది. ఈ క్రమంలో ఇవాళ రాజ్భవన్లో మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.